కులగణన రిపోర్ట్ లెక్కల వెల్లడిపై సీఎం రేవంత్ సీరియస్ అయ్యారు. కమిషన్ రిపోర్ట్ బయటకు వెల్లడించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీలో చర్చ తర్వాత వెల్లడించాలని ఆదేశించారు. సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అవడంతో ఎస్సీ ఎస్టీ వర్గీకరణ రిపోర్ట్ ప్రెస్ మీట్ వాయిదా పడింది. కులగణన లెక్కలు బయట పెట్టడంతో సోషల్ మీడియాలో ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఢిల్లీ ఎన్నికలు ఉండడంతో ఎస్సీ వర్గీకరణపై అసెంబ్లీ వేదికగా కీలక ప్రకటన చేయనుంది ప్రభుత్వం. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ శేఖర్. లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. శేఖర్, చెప్పండి. నిన్న కులగణన రిపోర్టు సంబంధించినటువంటి లెక్కలన్నింటినీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా కేబినెట్ సబ్ కమిటీ బయట పెట్టింది. లెక్కలు ఏ కులాల వారీగా ఎంత శాతం కులగణనలో సర్వేలో పాల్గొన్నారు, ఎంత శాతం ఉన్నారు అన్నటువంటి అంశాలన్నింటినీ కూడా లెక్కలు బయట పెట్టారు. అయితే ఒక ప్రాసెస్ ఉంటుంది. ఏది కూడా కమిషన్లు ఇచ్చేటువంటి రిపోర్టులు కావచ్చు, లేదంటే ఇట్లాంటి సర్వేలకు సంబంధించినటువంటి రిపోర్టులన్నింటినీ కూడా క్యాబినెట్లో పెట్టాల్సి వస్తుంది. క్యాబినెట్లో పెట్టిన తర్వాత ఆమోదం పొందుతుంది. ఆమోదం పొందిన తర్వాత వాటన్నిటిని ముఖ్యంగా కమిషన్లకు సంబంధించినటువంటి రిపోర్టులు అయితే అసెంబ్లీకి తీసుకెళ్తారు. అసెంబ్లీలో చర్చిస్తారు. తర్వాత తీర్మానం చేసి అమలు పరుస్తున్నటువంటి పరిస్థితులు ఉంటాయి. దాని తర్వాత ఈ లెక్కలన్నింటినీ కూడా బయట పెట్టేటువంటి అవకాశాలు, కొంతమంది పెట్టాలనుకుంటే పెట్టొచ్చు, లేదంటే ఇంటర్నల్గానే ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశాలు ఉంటాయి. కానీ కులగణన రిపోర్టు బయట పెట్టడం వల్ల ప్రభుత్వానికి నష్టం జరిగింది. కులాలకు సంబంధించినటువంటి అంశం మీద పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో విమర్శలు రావడంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న ఎవరైతే కులగణనకు సంబంధించినటువంటి లెక్కలను బయట పెట్టారో వాళ్ళ మీద ఆగ్రహం వ్యక్తం చేసినట్లుగా తెలుస్తూ ఉంది. అట్లాగే ఎస్సీ వర్గీకరణకు సంబంధించినటువంటి అంశం మీద కూడా ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది. దాని మీద చర్చ కూడా జరిగింది. మళ్ళీ సాయంత్రం 7 గంటలకు ఆ చర్చ పరిశీలన చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. అయితే 4 గంటలకు మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి కమిషన్ ఇచ్చినటువంటి నివేదిక సంబంధించినటువంటి లెక్కలను బయట పెట్టేటువంటి అంశాలన్నింటినీ కూడా రద్దు చేసుకుంది రాష్ట్ర ప్రభుత్వం. ముఖ్యమంత్రి ఆదేశాలతో ఈ మీడియా సమావేశాన్ని రద్దు చేసుకున్నట్లు కూడా తెలుస్తా ఉంది. కానీ ఇది ల్యాక్ ఆఫ్ కోఆర్డినేషన్ ని తెలియజేయట్లేదా? అంటే మంత్రుల సబ్ కమిటీ డీటెయిల్స్ వెల్లడించడం, వెంటనే సీఎం ఆగ్రహం వ్యక్తం చేయడం, నెక్స్ట్ ఒక నిర్వహించాల్సిన ప్రెస్ మీట్ దీన్ని కూడా క్యాన్సిల్ చేసుకోవడమో వాయిదా వేసుకోవడమో కూడా చూస్తున్నాం ప్రస్తుతం. ఖచ్చితంగా బిందు, ప్రభుత్వానికి అట్లాగే అధికారులకు, మంత్రులకు, అధికారులకు కొంత కోఆర్డినేషన్ మిస్ అవుతుందని చెప్పుకోవాలి. అట్లాగే నిబంధనలు కొంత పూర్తి స్థాయిలో అవగాహన లేకపోవడం వల్ల కూడా ఇట్లాంటి సమస్యలు వస్తున్నాయన్నది కొంత అధికారులు చెప్తున్నటువంటి వాదన. నిన్న జరిగినటువంటి అంశం కూడా ఇట్లానే బయటపడింది, బయటకు వచ్చాయి అన్నటువంటి విషయాన్ని అధికారికంగా మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఈ లెక్కలు చెప్పడము, కోఆర్డినేషన్ మిస్ అవ్వడమే కాకుండా పూర్తి స్థాయిలో అవగాహన లేకపోవడం వల్లనే ఈ రకమైనటువంటి సమస్యలు వస్తున్నాయి. దీనివల్ల ప్రభుత్వం బదనాం అవుతుంది. మొదటి నుంచి కూడా ప్రతి పథకానికి సంబంధించినటువంటి విషయంలో కావచ్చు, ప్రతి అంశంలో అటు అధికారులకు ఇటు మంత్రులకు కోఆర్డినేషన్ ఫెయిల్యూర్ వల్ల ఈ సమస్యలు వస్తున్నాయి. దీనివల్ల ప్రభుత్వం బదనాం అవుతున్నటువంటి అంశం తెర మీదకి వస్తుంది. కాబట్టి ముఖ్యమంత్రి ఆదేశించడం, వెంటనే ప్రెస్ మీట్ అయితే క్యాన్సిల్ చేసుకున్నారు. ఇక రేపు అసెంబ్లీ ఉంది. అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణకు సంబంధించినటువంటి అంశం మీద కీలకమైనటువంటి ప్రకటన ఉంటుంది. ఢిల్లీ ఎన్నికలను ఉద్దేశించి ప్రకటన చేయబోతున్నారని తెలుస్తోంది. ఓకే, థాంక్యూ శేఖర్.